హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరామ్. వెల్కమ్ టు శివ ద ట్రావెలర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మన ప్రోగ్రామ్ ఒక స్కిట్ బై రాజశేఖర రెడ్డి అండ్ చంద్రకాంత్ రెడ్డి. వెల్కమ్ టు ర్యాస్. ఒకటి మా వాడు ఇంతగా రాలేడు. మీరు ఒక మంచి పాట పెట్టండి, ఇప్పుడే వస్తాడు. పెట్టండి ఒక పాట. నిన్న రాత్రి శివరాజు సినిమా చూసిన దగ్గర నుంచి హీరో రాజశేఖర్ లాగా మారిపోయాను. మీరు ఒకటి మర్చిపోతున్నారు, మీరు హీరో రాజశేఖర్ కాదు, బ్యాంక్ ఎంప్లాయీ రాజశేఖర్. యాక్చువల్గా మనకు ఒక స్కిట్ ఉంది. ఫస్ట్ మీరు దాని నుంచి బయటకు వస్తే స్కిట్ చేద్దాం. ఓకే, అందరికి నమస్కారం అండి. ఈరోజు చిన్న మిమిక్రీ కమ్ స్కిట్ రూపంలో వచ్చాము. అందులో ప్రామినెంట్ పర్సన్స్ గురించి మాట్లాడతాం. మీరే చూస్తారు వాళ్ళు ఎవరో. ముందుగా కొండవలస గారు వస్తారండి. సో కొండవలస గారి గురించి మీరు అందరికి తెలిసింది, కమేడియన్. సో కొండవలస గారు మన బ్యాంకుకి లోన్ గురించి తెలుసుకుందామని వస్తారు. సో ఆ ప్రాసెస్లో జరిగే ఇంటరాక్షన్ మీరు చూడండి. అల్లుడే అల్లుడే, మీ అత్త నన్ను ఎప్పుడు దేనికి పనికిరాని ఏదో సంపాదించలేని చదవటాలు తిడుతుంది కదా. ఈరోజు నేను బ్యాంకులో లోన్ తీసుకొని నన్ను ప్రూవ్ చేసుకుంటాను. కొండవలస గారు నమస్తే అండి. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మీకు స్వాగతం చెప్తుంది. మీకు ఎలాంటి హెల్ప్ కావాలి చెప్పండి. మీ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకుందామని వచ్చాను. ప్రాసెస్ ఏంటో చెప్తే తెలుసుకొని తర్వాత క్లోజ్ చేస్తాను. ఓకే, పర్సనల్ లోన్ కావాలి మీకు అంటున్నారు. ఓకే, మీకు ఐటీ రిటర్న్ ఫైలింగ్ చేశారా? ఐటీ రిటర్న్ సార్, నా దగ్గర మమ్మీ రిటర్న్ సీడీ తప్ప ఇంకేం లేదు కదా. ఐటీ రిటర్న్స్ లేదంటున్నారు. ఓకే, మరి మీ టేక్ హోమ్ ఎంతో చెప్తారా? టేక్ హోమ్ నిన్న సాయంత్రమే మా ఇంటికి కేజీ గోధుమ పిండి, కేజీ ఆనియన్స్ తీసుకెళ్ళాను కదా. మా ఆవిడ చికెన్ తీసుకురండి అంటే ఎగ్స్ తీసుకెళ్ళాను కదా. టేక్ హోమ్ అంటే మీ ఇంటికి తీసుకెళ్ళే సరుకులు కాదండి బాబు. మీ శాలరీ ఎంత అని అడిగాను. పోనీ శాలరీ కూడా లేదు. అసలు మీకు ఏమైనా ఆస్తులు ఉంటే చెప్పండి చూద్దాం. అలా అలాగే చెప్తాను. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అలాగే ఈటీవీ కూడా నాదే కదా. ముగ్గురు పిల్లలు మీ ఆస్తులు అన్నారు. ఓకే, మీ కష్టార్జితం ఒప్పుకుంటారు. ఈటీవీ మీ ఆస్తి ఎలా అయిందండి? ఈటీవీలోనే చెప్తున్నారు కదా, ఈటీవీ మీ టీవీ అని. ఓహో, ఈటీవీ మీ టీవీ అన్నందుకు మీ ఆస్తి అయిపోయింది ఈటీవీ. సరే, అది కూడా కాదు. అసలు మీరు ఏం చేస్తుంటారు చెప్పండి. వీధి బడి పక్కన అరుగు మీద పేకాట ఆడుతుంటాను. నా హ్యాండ్ చాలా పెద్దదే. ఓ మహానుభావులు, పేకాట కూడా ఆడతారంట. ఐటీ రిటర్న్స్ లేవు, శాలరీ లేదు, ఆస్తులు లేవు, కానీ పర్సనల్ లోన్ కావాలంటున్నారు. సారీ సార్, మీకు పర్సనల్ లోన్ ఇవ్వడం కొంచెం సాధ్యం కాదు. అట్లీస్ట్ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కొన్ని రోజులు చూసి ఏమైనా సాధ్యం అవుతుందేమో చూద్దాం. అయితే ఓకే. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు వస్తారండి. సో రామ్ గోపాల్ వర్మ గారు ఏంటంటే బ్యాంక్లో లోన్ తీసుకుంటారు. సో అది కట్టరు. ఆ ప్రాసెస్లో ఇంటరాక్షన్ అవుతుంది మన వాళ్ళకి ఆయనకి. సార్ రామ్ గోపాల్ వర్మ గారు నమస్తే అండి. మీరు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో పర్సనల్ లోన్ తీసుకున్నారు. చాలా రోజుల నుంచి ఈఎంఐ కట్టడం లేదు. ఖచ్చితంగా కొంచెం కడితే మార్చి 31 లోపల కడితే ఎన్పిఏ నుంచి బయటకు వస్తుంది సార్. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు వచ్చిన మార్చి 31 డబ్బులు కట్టమని అడుగుతున్నాను. అయినా సరే నేను కట్టను. ఎందుకంటే నాకు తెలిసిన 31 ఒకటే డిసెంబర్ 31. అలా కాదండి, యాక్చువల్గా మీరు చాలా పెద్ద డైరెక్టరు. మీ మీద ఉన్న రెస్పెక్ట్తో మేము లోన్ ఇచ్చాము. ఇప్పుడు కట్టను అంటే ఎలా చెప్పండి? నాకు ఎవరి రెస్పెక్ట్ అవసరం లేదు. బేసిక్గా ఏంటంటే నీ ఎవరిని ఫాలో అవ్వను, ఎవరిని లైక్ చేయను. సార్ మీ గురించి ఆలోచించే చెప్తున్నాను, కడితే బాగుంటుంది, కట్టండి సార్. నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం నాకు లేదు. ఎందుకంటే ఐఎమ్ టూ బిజీ ఎంజాయింగ్ మై లైఫ్. నాకు ఏమనిపిస్తే అది చేస్తాను. ఎవరు ఏమనుకుంటున్నా మీకు కేర్ చేయి. నీకు 1000 సార్లు చెప్పాను, బెటర్ డోంట్ టెల్ మీ వాట్ టు డూ. నీకు ఇంకా క్లియర్గా తెలియాలంటే అంతా నా ఇష్టం అనే బుక్ రాసాను. నీకు ఇష్టం ఉంటే చదువు, లేకపోతే మానే. అంతా నా ఇష్టం అనే బుక్ రాసారా? అది నేను చదవలేను, కానీ మన రికవరీ టీం ఆఫీసర్ అనంత్ రెడ్డి గారికి ఈ కేసు అప్పచెప్తాం. నా వల్ల కావట్లేదు. ఓకే, నెక్స్ట్ మన నాగార్జున గారు మన తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ రికవరీ ఆఫీసర్గా కొత్తగా అపాయింట్ అయ్యారు. ఒక కస్టమర్ మన బ్యాంక్లో లోన్ తీసుకొని కట్టడం లేదు.
వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిద్దాం. చెప్పండి సార్. ఈస్ట్ సైడ్ బాగినపల్లి, వెస్ట్ సైడ్ కుక్కడపల్లి, నార్త్ సైడ్ నార్పల్లి, సౌత్ సైడ్ షేరింగపల్లి, ఆల్ సైడ్స్ హైదరాబాద్ రికవరీ ఆఫీసర్. అసలు మీ పేరేంటి, మీరేం చేస్తుంటారు? నా పేరు శివమణి, నేను కలెక్ట్ చేసేది మనీ. పూర్ణ మార్కెట్కి వచ్చిన కొత్త రికవరీ ఆఫీసర్ని. ఇప్పటి వరకు నువ్వు లోన్ ఎంత తీసుకున్నావు నేను అడగను, కానీ మొత్తం కట్టేయాలి. సడన్గా వచ్చి మొత్తం కట్టమంటే కష్టంగానే ఉంటుంది, కానీ మా అలవాటు చేసుకోండి, బాగా తప్పదు. కట్టకపోతే ఏం చేస్తారు సార్? మీరు తారీఖు ఏంటో చెప్పండి. తారీఖు తెలుసుకోవడం కోసం ఫోన్ చేశారా? తారీఖు ఏంటో చెప్పండి. జూన్ 6 అండి. ఈ నెల 10వ తారీఖు మీ ఇంటికి నోటీస్ వస్తుంది. 15వ తారీఖు ఆర్బిట్రేషన్ ఫైల్ చేస్తాం. 25వ తారీఖు ఈపీ ఫైల్ చేస్తాం. 1వ తారీఖు మీ శాలరీ ఫినిష్. మాస్ డబ్బుంటే రాసుకో. అమ్మో, కాసుకోవడాలు పూసుకోవడాలు మాకు వద్దులేండి, డబ్బులే కదా కట్టేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ విజిట్ చేశారు అని తెలిసింది. వెళ్ళి మన జూన్ 6 ప్రోగ్రామ్ ఉంది, ఇలా కొంచెం రండి సార్, మాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చారు. మన బ్యాంకు గురించి చిన్న సందేశం ఇస్తామని అన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. జూన్ 6 నన్ను రమ్మన్నారు, ప్రోగ్రామ్ అదరగొట్టాలని చెప్పారు. నేను ఇలా వచ్చాను తమ్ముడు, గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి. నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకటే మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ ఖాతా పెంచుకోండి, నిమ్మ గురించి ఆలోచించండి, మీ ఎంపీ తగ్గించుకోండి. మీ బ్యాంకుకి ఎంతో మంచి ఎండి గారు వచ్చారు, చాలా సపోర్ట్ చేస్తారు. మీ బ్యాంకులో ఎంతో ఎక్స్పీరియన్స్ గా సీజన్ మేడం గారు ఉన్నారు, సపోర్టింగ్ ఎస్ఓడి స్టాఫ్ ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వేజ్ రిజర్వ్ చేశారు, అరియర్స్ వేశారు, ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు? వచ్చాయా రాలేదా? వచ్చాయనుకున్న వాళ్ళందరూ కట్టగా చోపట్లు కొట్టండి. మీ బ్యాంక్ ప్రాఫిట్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మీ బ్యాంక్ ప్రాఫిట్ 200 కోట్లు క్రాస్ చేసి మీరు 6 నెలల బోనస్ తీసుకుంటారని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. జై జనవరి, జై టెస్కాప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తుంది ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.